జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. బ్రహ్మనందన భిన్నపాదంగా గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించాలి. బ్రహ్మ హత్యాది దోషాలు కూడా తొలగిపోతాయి. అభిన్న పాదంగా పాదాలు కలిపేస్తే ఉచ్చరిస్తే అంతటి దోషము సంక్రమిస్తుంది. కోటి కల్పాలు అధోముఖులుగా ఉండిపోతారు. సంపుటేక షడోంకారాన్ని భేదాలు చాలా ఉన్నాయని పంచ ప్రణవ సంయుక్తమైన గాయత్రినే జపించాలని, జప సంఖ్యలో 8వ భాగం చివర తురీయ పాదాన్ని జపించాలని, సంపుటేక షడోంకార గాయత్రులు ఊర్ధ్వరేత స్కుల కల కని బ్రహ్మచారులకు, గృహస్థులకు, మోక్షార్థులకు తురీయ గాయత్రి అని ఇత్యాదిగా అభిప్రాయాలు శాస్త్ర పురాణ ఇతిహాసాల్లో కనబడుతున్నాయి. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరొక ధ్యాన శ్లోకం ఉంది. హృది వికసిత పద్మం సార్క సోమాగ్ని బింబం ప్రణవమయ మచింత్యం యస్య పీఠం ప్రకల్ప్యం అచల పరమా సూక్ష్మం జ్యోతిరాకాశ సారం భవతు మమ ముదేసౌ సచ్చిదానంద రూపం. త్రిశూల యోని సురభి అక్షమాల లింగ అంబుజ మహాముద్రలు 7 ప్రదర్శించాలి. సంధ్యాదేవియే గాయత్రీదేవి కనుక భక్తి శ్రద్ధలతో ఉపాసించాలి. అటుపైన పంచోపచార పూజ చేయాలి. లం పృథివ్యాత్మనే నమో నమః గంధమర్పయామి. హం ఆకాశాత్మనే నమః పుష్పమర్పయామి. యం వాయాత్మనే నమో నమః ధూపమాగ్రాపయామి. రం వాహ్న్యాత్మనే నమో నమః దీపం దర్శయామి. వం అమృతాత్మనే నమో నమః నైవేద్యం సమర్పయామి. యం రం లం వం హం పుష్పాంజలిం సమర్పయామి. ఈ పూజ అయ్యాక మళ్ళీ ముద్రలు ప్రదర్శించాలి. మనసులో దేవిని ధ్యానించాలి. మంత్రం ఉచ్చరించేటప్పుడు కానీ ధ్యానించేటప్పుడు కానీ శిరస్సు కదలకూడదు, మెడ వంగకూడదు, దంతాలు కనిపించకూడదు. అష్టోత్తర శతనామాలు 28 కానీ మరీ అసక్తుడైతే కనీసం 10 మార్లు కానీ గాయత్రిని జపించాలి. ఇంతకు తక్కువగా ఎప్పుడూ చేయకూడదు. అంతా అయ్యాక ఉత్తమే శిఖరే జాతే అనే శ్లోకాన్ని పఠిస్తూ గాయత్రి మాతకు ఉద్వాసన చెప్పాలి. నారద గాయత్రీదేవి అగ్నిముఖ కనుక జలమధ్యంలో నిలిచి జపించకూడదు. కొందరు మహర్షులు అంటున్నారు. హృది వికసిత పద్మం సార్క సోమాగ్ని బింబం ప్రణవమయమం చింత్యం యస్య పీఠం ప్రకల్ప్యం అచల పరమ సూక్ష్మం జ్యోతిరాకాశసారం భవతు మమ ముదేసౌ సచ్చిదానంద రూపః. సురభి జ్ఞాన శూర్ప కూర్మయోని పద్మలింగ నిర్వాణ కాలనే అష్టముద్రలను జపాంతంలో ప్రదర్శించాలి. ధ్యాన మంత్ర పూజా విధుల్లో ఉచ్చారణ దోషాలు ఏమైనా దొర్లితే క్షమించమని ప్రార్థిస్తూ గాయత్రి తర్పణం విడిచిపెట్టాలి. ఈ మంత్రానికి ఛందస్సు గాయత్రి, విశ్వామిత్ర ఋషి, సూర్యుడు దేవత తర్పణే వినియోగ భూ అని ఉచ్చరించి ఋగ్వేద పురుషుణ్ణి భువ శబ్దంతో, యజుర్వేద పురుషుణ్ణి స్వ అనే వ్యాహృతితో, సామవేద పురుషుణ్ణి మహాశబ్దంతో అధర్వణ వేద పురుషుణ్ణి స్మరిస్తూ తర్పణాలు విడిచిపెట్టాలి. అటుపైన జనపదంలో ఇతిహాస పురాణాలను, తపశబ్దంతో సర్వాగమాలను, సత్యం శబ్దంతో సత్యలోక పురుషుణ్ణి ఓం భూలోక పురుషం తర్పయామి. తర్పయామి అంటే నీళ్లు వదిలిపెట్టాలి. భూవచ్చేత్తి భూర్లోక పురుషం తర్పయామి. స్వర్లోక పురుషం తర్పయామి. అలాగే గాయత్రి తర్పణలు ఓం భూరేక పదం గాయత్రీం తర్పయామి. ఓం భోహ ద్విపదం. ఓం స్వ త్రిపదం గాయత్రీం. ఓం భూర్భువ స్వచ్చేతి చతుషదాం గాయత్రీం తర్పయామి. ఉషసి గాయత్రి సావిత్రి సరస్వతి వేదజనని పృథ్వీ
అజ, కౌశికి, సాంకృతి, సర్వజితి భేదాలతో గాయత్రికి తర్పణాలు ఇవ్వాలి. ఇలా వేదపురుష, లోకపురుష, గాయత్రి తర్పణాలు అయ్యాక శాంతికరంగా జాతవేదన మంత్రం పఠించాలి. మానస్తోక మంత్రం కూడా జపించాలి. త్రయంబకం మంత్రం మరింత శాంతికరంగా ప్రసిద్ధం. తచ్చం యోరిత్యాది మంత్రము ఇటువంటిదే శాంతికరమైన మంత్రం పఠనమయ్యాక అతో దేవ మంత్రద్వయంతో సర్వాంగ స్పర్శనం చేసుకోవాలి. శివనా పృథివీ మంత్రంతో భూమికి మొక్కాలి. యథావిధిగా గోత్రనామాలు చెప్పుకోవాలి. పంచాయతన పూజ సంధ్యా విధానం సమగ్రంగా తెలియజేశాక ద్విజులందరూ ప్రాతకాలంలో తప్పనిసరిగా ఆచరించాలి. ఇది అయ్యాక స్వయంగా అగ్నిహోత్రం అంటే అగ్నికార్యం చేసుకోవాలి. అటుపైనే పంచాయతన పూజ శివ, గణపతి, సూర్య, విష్ణు పూజలు పురుషకృత శ్లోకాలతో కానీ ఆపౌషే మంత్రాలతో కానీ వ్యాహృతులు ఈ పంచాయతన పూజ చేసుకోవచ్చు. హ్రీశ్చతే ఇత్యాధికమైన మూల మంత్రాలు ఉన్నాయి, వాటితోనూ చేయవచ్చు. ఎవరి ఆచారాన్ని బట్టి వారు చేసుకోవాలి. పార్వతీదేవిని మధ్యలో ఉంచి ఈశాన్యంలో శ్రీ మహావిష్ణువు నుంచి, ఆగ్నేయలో శివుడి నుంచి, నైరుతి దిశలో గణపతిని నిలిపి, వాయవ్యంలో సూర్యుని నిలిపి పంచాయతన పూజ చేయాలి. ముందుగా పార్వతీదేవిని అర్చించిన తర్వాత తక్కిన దేవతలకు పూజలు చేయాలనేది క్రమం. షోడశ మంత్రాలతో షోడశోపచారాలు అందరికీ చేయాలి. విష్ణుమూర్తికి అక్షింతలతోనూ, గణేశ్వరుడికి తులసితోనూ, దుర్గామాతను గరికపోచతోనూ అంటే దూర్వాతోనూ, శివుని మొగలు పువ్వులతోనూ అర్చించకూడదు. మల్లిక, జాజి, కుటక, పనస, కింసుక, వకుళ, కుంద, లోద్ర, కరవీర, శింశుభ, అపరాజిత, బంధూక, అగస్య, మదంత, సింధువార, పలాస, దుర్వాంకుర, బిల్వదళ, కుసుమంజరిక, శల్లకి, మాధవి, అర్క, మందార, కేతకి, కర్ణిక, కదంబ, పున్నాగ, చంపక, యుధిక, టగర ప్రముఖ పత్ర పుష్పాలని జగదీశ్వరికి అత్యంత ప్రీతికరాలు. గుగ్గులంతో ధూపము, నువ్వుల నూనెతో దీపము అమ్మవారికి ఇష్టం. వీటితో పూజించి మూలమంత్రం జపించి అటుపైన విప్రుడు వేదాభ్యాసం చేయాలి. ఇక అప్పటి నుంచి కుటుంబ పోషణకు అవసరమైన పనులు చేసుకోవాలి. తృతీయ దిన భాగాన్నంతటిని వీటికి ఉపయోగించుకోవచ్చు. మహాదేవి సమర్చన దేవి పూజా విధానం సమగ్రంగా మరొకసారి వినాలనుకుంటున్నాను, చెప్పమని నారదుడు అడిగాడు. నారాయణ మహర్షి ఆరంభించారు. శ్రీ మాతృపూజ భుక్తిముక్తి ప్రదం, సమస్త ఆపదలను తొలగిస్తుంది, సకల భోగభాగ్యాలను కలిగిస్తుంది. నారద మౌనంగా ఆచమించి సంకల్పం చెప్పుకొని భూతశుద్ధ్యాధికమంతా నిర్వహించాలి. మాతృకాన్యాసపూర్వకంగా షడంగన్యాసం చేయాలి. సామానార్ఘ్య ప్రధానాధికంతో శంకుస్థాపన చేయాలి. పూజా ద్రవ్యాలను మంత్రోదకాలతో సంప్రోక్షించాలి. గురువు అనుమతి పొంది పూజకు ఉపక్రమించాలి. పీఠ పూజ చేసి దేవిని ధ్యానించాలి. ఆవాహన చేసి ఆసనాద్యోపచారాలు సమర్పించి పంచామృత రసాలతో స్నానం చేయించాలి. పౌండ్రేక్షరస పూర్ణాలైన శతకుంభాలతో స్నానం చేయించిన వాడికి పునర్జన్మ ఉండదు. వేదమంత్రం పారాయణం చేస్తూ చూతఫలం రసంతో కానీ, చెరకు పానకంతో కానీ ఇక్షురసం అమ్మవారికి స్నానం చేయించిన వారి ఇంటిలో సరస్వతీదేవి స్థిరంగా నివసిస్తుంది. ద్రాక్ష ఫల రసం స్నానం చేయించిన వారికి రసబిందువులన్నీ సంవత్సరాలు దేవీలోకంలో నివసిస్తారు. కర్పూర అగరు, కాశ్మీర కస్తూరి సమ్మిళితమైన జలాలతో వేదమంత్రపూర్వకంగా జగదీశ్వరిని స్నానం చేయించిన వారికి 100 జన్మల పాపాలు భస్మీపట్లమైపోతాయి. క్షీరాభిషేకం చేయిస్తే ఆ భక్తుడు కల్పాంతం వరకు క్షీరసాగరం మధ్యలో అమ్మవారి సాన్నిధ్యాన్ని చురగొంటాడు. పెరుగుతో, తేనెతో, నెయ్యితో, పంచదార పానకంతో
అభిషేకించిన వారికి ఆయా ద్రవ్యాలకు ద్రవ్య ప్రవాహాలకు అధిపతులు అవుతారు. భక్తితో సహస్ర కలశాభిషేకం చేస్తే ఇహపరలోక సుఖాలన్నీ ఆ భక్తుడివే. వాటిపైని కాశ్మీర చందనం ఇచ్చి కస్తూరి బొట్టు దిద్ది సీమంతంలో సింధూరం సింగారించి పాదాలకు లత్తుకను అలంకరించిన వాడికి ఇంద్ర పదవిని ఆదేశిస్తాడు. రకరకాల పుష్పాలను ఈ పూజకు ఉపయోగించవచ్చు. పుష్పార్చన చేసిన వాడికి కైలాసం చేరుకుంటారు. బిల్వపత్రాలతో పూజిస్తే అతడికి ఎప్పుడు ఎక్కడ ఏ దుఃఖము ఉండదు. బిల్వపత్ర దళాల మీద రక్త చందనంతో మాయా బీజాక్షర త్రయాన్ని సుస్పష్టంగా సుందరంగా లిఖించాలి. ఆ బీజాక్షరాలతో కలిపి అమ్మవారి నామాన్ని చతుర్థ్యంతంగా పలికిన నమః అంటూ ఓం మహాదేవ్యే నమః, హ్రీం జగదేశ్వరే నమః ఇత్యాదిగా బిల్వపత్రాలను అమ్మవారికి పాదాల చెంత ఉంచాలి. ఇలా బిల్వపత్రార్చన చేసిన వారికి మనుత్వం లభిస్తుంది. లేత దళాలను కోసి తెచ్చి కోటి బిల్వార్చన చేసిన వాడు బ్రహ్మాండాధిపతి అవుతాడు. కోటి కుంద పుష్పార్చన చేస్తే ప్రజాపత్యం దక్కుతుంది. కోటి సంఖ్యలో మల్లిక మాలతి పుష్పాలను సుగంధం ద్రవ్యాలతో కలిపి అమ్మవారికి పూజ చేస్తే బ్రహ్మత్వం, దశకోటి చేస్తే విష్ణుత్వం, శతకోటి చేస్తే సూత్రాత్మకత్వం లభిస్తాయి. ఇప్పుడు ఆయా పదవుల్లో ఉన్నవారందరూ ఇలా అర్చించిన వారే. జప, బంధూక, దాడిమి, కుసుమమాలలు కూడా ఇలాగే అనంత పుణ్యఫలాలను ఇస్తాయి. ఆయా ఋతువుల్లో దొరికే పువ్వులతో సంవత్సరం పొడుగున అమ్మవారికి సహస్రనామార్చన చేస్తే సర్వ మహాపాతకాలు అలాగే ఉపపాతకాలు నశిస్తాయి. ముక్తి లభిస్తుంది. దేహాంతంలో శ్రీదేవి పద సన్నిధికి చేరుకుంటారు. ఇది దేవతా నాయకులకు కూడా దుర్లభమైన పదవి. కృష్ణ గురు, కర్పూర, చందన, సిలిహిక, ఆజ్య, గుగ్గులు సమన్వితంగా ధూపం వేస్తే దేవి ప్రసన్నురాలు అవుతుంది. ముల్లోకాలను తెచ్చి ముంగిట నిలుపుతుంది. కర్పూర ఖండాలతో నీరాజనమిస్తే సూర్యలోక నివాసం సిద్ధిస్తుంది. శతదీపార్చన, సహస్ర దీపార్చన, కోటి దీపార్చనలు చేసిన వారికి ఇదే పుణ్యఫలం దక్కుతుంది. అమ్మవారు ఎట్టేదటే పర్వతాకారంలో నైవేద్యం నిలపాలి. షడ్రసోపేతమైన లేహ్యచోహ్య పేయాలతో రకరకాల పిండి వంటలతో రుచికరమైన ఫలాలతో బంగారు పాత్రల్లో అన్నరాశి నివేదన చేయాలి. అమ్మవారు తృప్తి చెందితే జగత్రయము తృప్తి చెందుతుంది. ఎందుకంటే రజ్జునందు సర్పత్వంలాగా జగత్రయము అమ్మవారే కనుక. తృప్తాయాం శ్రీ మహాదేవ్యాం భవే తృప్తం జగత్రయం యతస్తదాత్మకం సర్వం రజ్జో సర్పో యథా తదా. నైవేద్యం పెట్టాక సుగంధభరితమైన చల్లని గంగాజలాన్ని కలశాలలో పానీయంగా సమర్పించాలి. తర్వాత కర్పూర తాంబూలం ఇవ్వాలి. యాలకులు, లవంగాలు, వక్కపొడి ఇత్యాదులతో లేలేత తమలపాకులు మడిచి ముఖ సౌభాగ్యవర్ధకంగా అందివ్వాలి. అటుపైన మృదంగ, వీణాది వాద్యాలతో, మనోహర గానాలతో, వేద పారాయణాలతో, పురాణ పఠనాలతో, స్తోత్ర పాఠాలతో జగన్మాతను అలరించాలి. 2 ఛత్రచామరాలు సమర్పించాలి. రాజోపచారాలన్నీ చేయాలి. ప్రదక్షిణ నమస్కారం చేయాలి. లెంపలు వేసుకుంటూ క్షమాపణలు చెప్పాలి. ఒక్కసారి ఒక ఉపచారం చేస్తామేమో అమ్మవారు అనుగ్రహిస్తుంది. అలాంటిది అన్ని ఉపచారాలు నిత్యము భక్తితో చేస్తే అమ్మవారి ఆనందానికి అనుగ్రహానికి అవధులు ఉంటాయా? ఆవిడ జగన్మాత కనుక పుత్రుల పట్ల సహజంగానే ప్రేమ, దయ ఉంటుంది. భక్తితో అర్చన చేసే పుత్రుడంటే అవి ఎంత విశేషంగా ప్రవహిస్తాయో వేరే చెప్పాలా? స్వభావతో భవేన్మాత పుత్రే తి కరుణావతి తేన భక్తో కృతాయాంతు భక్తన్యం కిం తతః పరం. దేవి మహిమ బృహద్రథుడి పూర్వజన్మ స్మృతి. నారద, ఇక్కడ నీకు ఒక కథ చెప్పాలి, విను. పూర్వం హిమాలయ పర్వతాల్లో ఒక చక్రవాక పక్షి ఉండేది. అది ఆకాశ మార్గాన ఆయా దేశాలపై ఎగురుతూ వచ్చి
కాశీపట్నం చేరుకుంది. ప్రారబ్ధం బాగుండి అన్నపూర్ణాదేవి మందిరం దగ్గరకు వెళ్ళింది. అక్కడ ఏవో పడి ఉన్న మెతుకుల్ని ఏరుకొని తినే మిషతో తనకు తెలియకుండానే ఆ మందిరానికి ప్రదక్షిణ చేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఎగిరి ఎటో వెళ్ళిపోయింది. కాలాంతరాన మరణించింది. సరాసరి స్వర్గానికి చేరుకుంది. దివ్య రూపం ధరించి 2 కల్పాంతాల పాటు దివ్య భాగాలు అనుభవించింది. భూలోకంలో క్షత్రియ వంశాన మగబిడ్డగా పునర్జన్మ పొందింది. బృహదద్రుడు అనే పేరుతో ఆ మగబిడ్డ ఎదిగి యువకుడే పట్టాభిషక్తుడయ్యాడు. అతడికి త్రికాల జ్ఞాన సహజంగా సిద్ధించింది. యజ్ఞయాగాలు చేస్తూ సత్యవాదిగా, జితేంద్రియుడిగా, ధార్మికుడిగా ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాడు. అతి దుర్లభమైన పూర్వజన్మ స్మృతి అతడికి ఉన్న విషయం ఎలాగో ప్రజలకు తెలిసి బాగా ప్రచారంలోకి వచ్చింది. మునీశ్వర్లకు తెలిసింది. వారు ఆశ్చర్యచకితులై దర్శనార్థం వచ్చారు. బృహదద్రుడు భక్తి శ్రద్ధలతో అతిథి మర్యాదలు జరిపాడు. కుశల ప్రశ్నలు అయ్యాక మునీశ్వర్లు తాము వచ్చిన పని ఏంటో చెప్పారు. మహారాజా, నీకు పూర్వజన్మ స్మృతి ఉంది, త్రికాలజ్ఞత ఉంది. ఏ పుణ్య విశేషంతో నీకు ఈ శక్తులు లభించాయి తెలుసుకుందామని వచ్చాము. రహస్యం కాకపోతే చెప్పదగినదే అయితే తెలియపరచమని మమ్మల్ని ఆనందింపచేయి అన్నారు. మునీంద్రులారా, ఇందులో రహస్యం ఏమీ లేదు. అంతా అమ్మవారి దయ. పూర్వజన్మలో నేను ఒక చక్రవాక పక్షిని, అల్పజీవిని. కాశీలో అన్నపూర్ణ మందిరానికి ప్రదక్షిణ చేశాను. తెలిసి చేసింది కాదు. అయినా ఆ మోగ ఫలం దక్కింది. ఆ పుణ్య విశేషం వల్ల స్వర్గసుఖాలు 2 కల్పాల పాటు అనుభవించాను. ఈ జన్మల మహారాజును, సార్వభౌముడును అయ్యాను. పూర్వజన్మ స్మృతితో పాటు భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి అబ్బింది. జగదంబిక పాదాలను స్మరిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో, దానికి ఎంత ఫలం దక్కుతుందో ఎవరూ చెప్పలేరు, ఊహించలేరు. ఆ తల్లి మహిమను తలుచుకుంటే చాలు నాకు కళ్ళు చెమ్మగిల్లి ఆనంద బాష్పాలు జాలువారుతాయి. జగన్మాతను ఉపాసించని వారు జన్మలు వ్యర్థము. వారు తల్లిని మర్చిపోయిన కృతజ్ఞులు, పాపాత్ములు. హరిహరోపాసనలు నిత్య విధులు కావు. పరాదేవత ఉపాసన ఒక్కటే నిత్యమని, సత్యమని శృతి చెప్తోంది. మీ వంటి జ్ఞానులకు నేను చెప్పేదేంటి? భగవతి పాదాంబోజాలను నిరంతరం సేవించవలసిందే. ఇంతకన్నా ఈ జగత్తులో సేవించదగిన మరో వస్తువు నిర్గుణంగా కానీ సగుణంగా కానీ ఏదీ లేదు. బృహదద్రుడి సమాధానం మునీశ్వర్లు సంశయాలు తీర్చింది. సంతృప్తులై ఆనంద బాష్పాలు ఒత్తుకుంటూ తమ తమ ఆశ్రమాలకు తిరిగి వెళ్ళారు. నారద, ఇంతటి ప్రభావం కలదు దేవీ పూజ. దాని ఫలం ఎంత అని ఎవరైనా అడగగలరా? ఎవరైనా చెప్పగలరా? ఎవరి జన్మ సఫలమో వారికి ఈ పూజ పట్ల భక్తి కలుగుతుంది. ఎవరి జన్మ సంకరమో నిష్ఫలమో వారికి శ్రద్ధ కలగదు. శ్రద్ధ కలగడానికైనా నోచుకొని ఉండాలి కదా. మధ్యాహ్న సంధ్య, ప్రాత సంధ్య పాస్తి అది అయ్యాక దేవి పూజ చెప్పాను కదా. ఇప్పుడు ఇంకా మధ్యాహ్న సంధ్యావందనం గురించి చెప్తాను, ఆలకించు. ఇది అపూర్వము, అత్యుత్తమం అయిన ఫలాలను ఇస్తుంది. మధ్యాహ్న సమయాన సంధ్యాదేవి సావిత్రి, యువతి, శ్వేతవర్ణం, త్రిలోచన, వరద, అక్షమాలాధారిణి, త్రిశూలధారిణి, అభయహస్త ముద్రాంచిత, వృషారూఢ, యజుర్వేద సంహిత రూప, రుద్రదేవత, గుణయుత, భువర్లోక వ్యవస్థిత, ఆదిత్య మార్గ సంచారకర్త్రి, మాయామయి. ఇటువంటి ఆదిదేవికి నమస్కరిస్తున్నాను అని ధ్యాన శ్లోకం పఠించాలి. ప్రాతఃసంధ్యలో లాగానే ఆచమాదికం చేయాలి. అటుపైన అర్ఘ్య ప్రదానం పువ్వులతో చేయాలి. పువ్వులు లేకపోతే బిల్వపత్రాలు నీళ్ళల్లో ముంచి ఆ నీటిని సూర్యుడికి అభిముఖంగా ఆకాశంలోకి జల్లుతూ అర్ఘ్యాన్ని ప్రతిపాదించాలి. మిగతా కార్యక్రమం అంతా ప్రాతఃసంధ్య లాగానే కొందరిక్కడ తదిత్యాది మంత్రాలతో సావిత్రిని ధ్యానించాలి అంటున్నారు. కానీ అది ఏ సంప్రదాయం కాదు. ఆ సంప్రదాయం హానికరం కనుక ఉభయ సంధ్యలోనూ ఓంకార సహితమైన గాయత్రి మంత్రంతోనే నీరు చల్లాలి.
ఆ కృష్ణేన ఇత్యాది మంత్రంతో పుష్పమిశ్రితమైన జలం లేదా బిల్వ దుర్వాది పత్రాలతో పూర్వోక్త పద్ధతిలో జల్లి అర్ఘ్యం ఇవ్వాలి. ఇది సంధ్యా సాఫల్యదాయకం, మమదేహ రాక్షస వినాశకం. ఆ తర్వాత గాయత్రి మంత్రంతోనే యజుర్వేద పురుష హిరణ్యగర్భాదులతో తర్పణాలు విడిచిపెట్టాలి. ఉదిత్యం ఇత్యాది మంత్రాలతో సూర్యోపాస్థానం చెయ్యాలి. అటుపైన గాయత్రి మంత్ర జపం. దీనికి 3 పూటలకు 3 పద్ధతులు ఉన్నాయి. ప్రాతకాలంలో చేతుల పైకి తిప్పి, సాయంకాలం కిందికి తిప్పి, మధ్యాహ్న సమయంలో గుండెలపై ఆంచి గాయత్రిని జపించాలి. కృత్వోత్థానౌ కరో ప్రాతః సాయం చాదః కరో తదా మధ్యాహ్నే హృదయస్థౌతు కృత్వా జపముదీరయేత్. గాయత్రి మంత్ర జపం పరిగణనకు కూడా ఒక విధానం ఉంది. అనామిక మధ్య కణుపులతో మొదలుపెట్టి చిటికెన వేలు కణుపుల మీదుగా చూపుడు వేలు మూలం వరకు 10 గణుపులు అవుతాయి. వీటిని లెక్కించుకుంటూ గాయత్రిని జపిస్తే దశ గాయత్రి అవుతుంది. దీన్ని కరమాల అంటారు. ఇలా 10 సార్లు చేస్తే శతగాయత్రి. తర్జని మొదట కణుపు దగ్గర పైనుండే కణుపు ఆపేస్తే 8, మొత్తం అష్టోత్తర శతగాయత్రి. రోజు సహస్ర గాయత్రి చేస్తే విశేష ఫలితాలు ఉంటాయి. గోహత్య, పితృహత్య, మాతృహత్య, భ్రూణహత్య, గురుపత్ని సంగమం, బ్రహ్మహత్య, సురాపానం ఇత్యాది మహాపాతకాలన్నీ అంతరిస్తాయి. పవిత్రుడవుతాడు. మానసికంగా వాచిక కాయిక దుష్కర్మలన్నీ తొలగిపోతాయి. గాయత్రి మంత్రం తెలియని విప్రుడు జన్మ వ్యర్థం. 4 వేదాలు చదివినా ఒక్కసారైనా గాయత్రిని జపించకపోతే ఆ చదువంతా కేవలం శ్రమ మాత్రమే అవుతుంది. వేదావృత్తి కన్నా గాయత్రి జపం ఉత్తమోత్తమం. బ్రహ్మయజ్ఞం. నారద, ఇక బ్రహ్మయజ్ఞం గురించి చెబుతాను, తెలుసుకో. 3 2 సార్లు ఆచమించి 2 సార్లు మార్జనం చేసుకోవాలి. సవ్యపాణితో నీటిని స్పృశించాలి. పాదాలు, శిరస్సు, నేత్రాలు, నాసిక, చెవులు, హృదయం, మౌళి సంప్రోక్షించుకోవాలి. దేశకాలాలు చెబుతూ బ్రహ్మయజ్ఞం సంకల్పించాలి. 2 దర్భలు, కుడి చేతి 3, ఎడమ చేతికి కొన్ని పీటి కింద, కొన్ని శిఖ మీద, కొన్ని పాదమూలాల్లోనూ ఉంచుకోవాలి. ఇవి సర్వపాపక్షయకరాలు. సూత్రోక్త దేవతా ప్రీత్యే బ్రహ్మయజ్ఞం కరమ్యహ్మని ఉదకం స్పృశించాలి. ముందుగా 3 మారు గాయత్రిని జపించాలి. అగ్నిమీళే పురోహితం, యదంగ అగ్నిర్వై ఇత్యాది మంత్రాలు పఠించాలి. మహావ్రతం చైషపంథ అని పలకాలి. మఘవత్ ఇషేతోర్జ అగ్న అయాహి శంనో దేవిః వృద్ధిరాదేచ్ 5 సంవత్సర యమరస తజవన అదాతో ధర్మ జిజ్ఞాస అదాతో బ్రహ్మ జిజ్ఞాస తచ్చంయో బ్రహ్మణే నమః ఇత్యాదికం పఠిస్తూ ఆయా విధులు నిర్వహించాలి. అనంతరం తర్పణలు చేయాలి. ప్రజాపతి, బ్రహ్మదేవతలు, వేదాలు, ఋషులు, ఛందస్సు, ఓంకారం, వషట్కారం, వ్యాహృతులు, సావిత్రి, గాయత్రి యజ్ఞాలు, ఆకాశం, భూమి, అంతరిక్షం, అహోరాత్రులు, త్రిసంధ్యలు, సిద్ధులు, సప్త సముద్రాలు, నదులు, సప్తకుల పర్వతాలు, పుణ్యక్షేత్రాలు, ఓషధులు, వనస్పతులు, గంధర్వాప్సరోన నాగయక్షాదులు, పక్షులు, గోవులు, సాధ్యులు, రాక్షసులు, మంత్రాలు, విప్రులు, వీరికి తర్పణాలు స్వీకరించే అర్హత ఉంది కనుక తర్పణాలు వదలాలి. ఇది భూత తర్పణం. ఆ తర్వాత నివేదం చేసుకొని ఋషి తర్పణం శతర్చి, మాధ్యమ, గృత్స్మదులకు, అలాగే విశ్వామిత్ర, వామదేవ, అత్రి, భరద్వాజ, వశిష్ఠ, ప్రగాధ, పాపమాన్యులకు, అలాగే క్షుద్ర సూక్తి, మహాసూక్తాలకు, సనక, సనంద, సనాతన, సనత్కుమార, కపిల, అసురి, ఓహాలి, పంచశీర్షికలకు తర్పణాలు ఇవ్వాలి. తర్వాత ప్రాచీన వీధిగా సుమంత, జైమిని, వైశంపాయన, పైల, మహాభాష్య, మహాభారత,
ధర్మాచారులకు బాహావి, గార్గ్య, గౌతమ, శాకల, బాభ్రవ్య, మాండవ్య, మాండూకేయ, గార్గి, వాచక్రవి, బడబ, ప్రాతిదేయక, సులభ, మైత్రేయి, కహోళ, కౌశీతక, మహాకౌశీతక, భారద్వాజ, పయంగ్య, మహాపయంగ్య, సుయజ్ఞ, సాంఖ్యాయన, ఐతరేయి, మహైతరేయి, భాష్కల, శాకల, సుజాత, వక్త్ర, ఔదవాహి, సౌజామి, సౌనక, అశ్వలాయన తర్పణలు చెయ్యాలి. ఇంకా తక్కిన ఆచార్యులందరికీ పేరు పేరున ఇవ్వాలి. నా వంశంలో పుట్టిన సగోత్రికులై అపుత్రుకులై మరణించిన వారికి అందరికీ చెందుగాక, స్వీకరింతురుగాక అని వస్త్ర నిపీడితోతకం విడిచిపెట్టాలి. ఇలాగే విద్యుక్తంగా బ్రహ్మయజ్ఞం నిర్వహించాలి. సర్వ వేదాంగ పఠన ఫలం దక్కుతుంది. అటుపైన వైశ్వదేవం నిత్య శ్రాద్ధం చేయాలి. అతిథులకు అన్నదానం కూడా నిత్యం చేయాలి. గోవులకు గడ్డి వేసి వచ్చి బ్రాహ్మణులతో కలిసి దిన పంచమ భాగంలో హాయిగా సుష్టిగా భోజనం చేయాలి. ఇతిహాస పురాణాలతో షష్ఠ సప్తమ భాగాలను గడపాలి. అష్టమ ఘటిక కాలంలో లోకయాత్ర, బహిస్సంధ్య, అటుపైని సాయం సంధ్య వార్చాలి. సాయం సంధ్య వల్ల మహామాయ అనుగ్రహం లభిస్తుంది. ఆచమించి ప్రాణాయామం చేసి పద్మాసనం వేసుకొని కూర్చోవాలి. శ్రౌత స్మారక కర్మలకు సగర్భ ప్రాణాయామం, ధ్యానం సూత్రానికి అగర్భ ప్రాణాయామం చెప్పబడ్డాయి. భూతశుద్ధి చేసుకోవాలి. సంధ్యాదేవిని ధ్యానించాలి. ఆమె వృద్ధ సరస్వతి, కృష్ణాంగి, కృష్ణాంబర ధారిణి, శంఖ, చక్ర, గద, పద్మ, హస్త, గరుడ వాహన, రత్న విభూషణ, క్వణన్మంజీర మేఖలాలంకృత, రత్న కిరీటధారిణి, తారహారావళీయుత తాటంకధారిణి. వాటి కాంతులతో చెక్కిళ్ళు మెరుస్తూ ఉంటాయి. పీతాంబరధర కూడాను. సచ్చిదానంద రూపిణి, సామవేద స్వరూపిణి, ఆదిత్య పదగామిని, స్వర్లోక నివాసిని, సూర్యమండలం నుంచి వస్తున్న మహాదేవిని ఆవాహనం చేస్తున్నాను. ఇలా ధ్యానించి సంధ్యా సంకల్పం చేసుకోవాలి. ఆపోహిష్ట, అగ్నిశ్చేత్యాది మంత్రాలు పఠించాలి, సంప్రోక్షించుకోవాలి, ఆచమించాలి. మిగతాది అంతా ప్రాతఃసంధ్యలాగానే గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తూ నారాయణ ప్రీతి కోసము సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. 2 కాళ్ళు సరిగా దగ్గరకు పెట్టుకొని నిలబడి సూర్య భగవానుడిని ధ్యానించి తదభిముఖంగా జలాంజలి విడిచిపెట్టాలి. ఈ అర్ఘ్యం నీళ్లలో విడవరాదు. అలా విడిస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆశావాదిత్యేత్యాది మంత్రంతో సూర్యోవస్థానం చేయాలి. పీట మీద కూర్చుని గాయత్రిని జపించాలి. సహస్రమో దానిలో సగము ఉపస్థాన తర్పణలన్నీ ప్రాతఃసంధ్యలాగానే వశిష్ఠ ఋషి, విష్ణు రూప సరస్వతి దేవత, ఛందస్సు సరస్వతి, సాయంకాలిన సంధ్యాతర్పణే వినియోగ, సామవేద పురుష, హిరణ్యగర్భ సరస్వతి, సంకృత వృద్ధ సంధ్య, ఉషసి, నిమృతి ప్రభృతులకు గాయత్రి మంత్రంతో తర్పణలు ఇవ్వాలి. ఈ సాయం సంధ్యోపాసన సర్వదుఃఖహరం, వ్యాధినాశకం, మోక్షప్రదం. సదాచారాలలో సంధ్యావందనానికి ఉన్నంత ప్రాధాన్యం దేనికి లేదు. గాయత్రి మాత సంతోషించి భక్తులకు అభిష్టాలను ఇస్తుంది. మంత్ర పురస్చరణ. నారద గాయత్రి పురస్చరణం అనే మరొక కార్యక్రమం ఉంది. అత్యంత పుణ్యప్రదం, అభీష్టప్రదాయకం. పర్వతాగ్రం, నదీ తీరం, బిల్వమూలం, జలాశయం, గోశాల, దేవాలయం, అశ్వత్థ వృక్షం, ఉద్యానవనం, తులసికోట, పుణ్యక్షేత్రం, గురు సన్నిధి, ఇలా ఎక్కడైనా కానీ మనసు ఏకాగ్రంగా ఉండే చోట కూర్చొని ఈ పునశ్చరణ చేస్తే మంత్రఫలం సిద్ధి కలుగుతుంది. ఏ మంత్రాన్నైనా పునశ్చరణ చేసుకోవచ్చు. వ్యాహృతి త్రయసహితంగా గాయత్రిని ఆయత సంఖ్యలో జపించాలి. దీంట్లో తాంత్రిక వైదిక మార్గాలు 2 ఉన్నాయి. 2 అనుష్ఠించవలసిందే. నారద గాయత్రీదేవి అంటే వేదమాత, ఆది పరాశక్తి. సంధ్యావందన రూపంగా
ద్విజులన్న వారందరూ శైవులు వైష్ణవులు అనే తేడా లేకుండా ఉపాసిస్తున్నారు కనుక అందరూ శాక్తేయులు క్రిందే లెక్కకు వస్తారు. ఆత్మశోధన లేని మంత్రశోధన నిష్ఫలం కనుక ముందుగా ఆత్మశోధన కోసం మంత్రాన్ని 3 లక్షలు జపించాలి. కనీసం 1 లక్ష సార్లైనా జపించాలి. ఇది వేదం చెప్పిన పద్ధతిలో జరగాలి. ఆత్మశుద్ధి చేసుకునేదే ఏ జపహోమాలు చేసినా వ్యర్థం కనుక ముందుగా దాన్ని సాధించాలి. తపస్సుతో శరీరాన్ని తప్పింపచేయాలి. దేవతలను పితృదేవతలను తనించాలి. తపస్సే స్వర్గ సాధనం. మహాతపస్ సంపాదకం. క్షత్రియుడు బహుశక్తితో, వైశ్యశూద్రులు ధనంతో, బ్రాహ్మణుడు జపహోమాదులతో ఆపదల నుండి గట్టెక్కుతాడు. అందుచేత బ్రాహ్మణుడు తపస్సే చేయాలి. చాంద్రాయణాది నియమనిష్టలతో వ్రతాలతో శరీరాన్ని శుష్కింపచేయాలి. అంతఃశుద్ధిని సాధించాలి. అదే తపస్సు అంటే. నారద, ఇక అన్నశుద్ధి గురించి చెప్తాను విను. అయాచితాన్నం, ఉంచాన్నం, శుక్లాన్నం, భిక్షాన్నం అని 4 విధాలు. శుద్ధమైన భిక్షాన్నం తెచ్చి 4 భాగాలు చేయాలి. 1 భాగం బ్రాహ్మణులకి, 1 భాగం గోవులకి, 1 భాగం అతిథులకి, మిగిలిన భాగాన్ని ఆలుమగలు భుజించాలి. కోడిగుడ్డంత ముద్ద 8 గృహస్థ వానప్రస్థులకు గ్రాస ప్రమాణం. బ్రహ్మచారులు యథేష్టంగా భుజించవచ్చు. గోమూత్ర సమ్మార్జనం అందరికీ తప్పదు. 9 సార్లు, 6 సార్లు, 3 సార్లు ఈ ప్రోక్షణలు చేసుకోవాలి. చెయ్యి శుభ్రంగా కడుక్కొని తదిత్యాది రుక్కుతో గాయత్రిని ఉచ్చరిస్తూ ఇవి చేసుకోవాలి. చౌర్యాది దుష్కర్మలు ఆచరించేవారు ఇళ్ల నుంచి భిక్ష తెచ్చుకోకూడదు. అది అధమానం, నరకహేతు. సరే, గాయత్రి ఛందస్సులో అక్షరానికి 1,00,000 చొప్పున 24 లక్షల మంత్రాన్ని పునశ్చరణ చేయాలి. 23 లక్షలు అయితే సరిపోతుందని విశ్వామిత్ర మతం. ప్రాణం లేని దేహం లాంటిది పునశ్చరణ లేని మంత్రం ఎందుకు పనికిరాదు. కొన్ని రాసులు, కొన్ని నక్షత్రాలు, కొన్ని మాసాలు, కొన్ని తిథులు, కొన్ని వారాలు పురస్చరణకు పనికిరావు, వర్జనీయాలు. వాటిని తెలుసుకుని చంద్రతారానుకాలంగా శుక్లపక్షంలో మంచి రోజు, మంచి ముహూర్తాన్ని ప్రారంభించి పునశ్చరణ చేస్తే విశేషంగా మంత్రసిద్ధి కలుగుతుంది. ముగిశాక స్వస్తి వాచన, నాంది శ్రాద్ధాలు యథావిధిగా చేయాలి. విప్రులకు తర్పణం చేయాలి, బట్టలు పెట్టాలి. అటుపైన గురువుల అనుమతితో ప్రత్యధ్ముఖుడే శివస్థానంలో తపస్సు ప్రారంభించాలి. తపస్సుకి ప్రసిద్ధి పొందిన పవిత్ర శివస్థానాలు కొన్ని ఉన్నాయి. కాశీ, కేదారం, మహాకాళం, నాసిక, త్రయంబక, మహాక్షేత్రం. ఇవి భూలోకంలో పంచదీపాలు. కూర్మాసనం సర్వత్ర దీపమే. ప్రారంభించిన రోజు నుంచి ముగించే రోజు దాకా ప్రతిరోజు హెచ్చుతగ్గులు లేకుండా మంత్రజపం చేయాలి. మునీశ్వర్లు అయితే నిరంతరాయంగా చేయాల్సింది, కానీ తక్కిన వారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చేసి తక్కిన సమయాన్ని ధ్యాన మంత్రార్థ చింతనలతో గడపవచ్చు. అక్షరలక్షలుగా చేసే ఈ మంత్ర పునశ్చరణలో దశాంశాన్ని హోమం చేయాలి. పాలు, నెయ్యి, అన్నము, తిలలు, పత్రపుష్పాలు, యవలు, హోమద్రవ్యాలు దశాంశ హోమం చేస్తేనే కానీ మంత్రం సిద్ధి కలగదు. చతుర్విధ పురుషార్థాలు సిద్ధించాలంటే నిత్య నైమిత్తిక కామ్యకర్మలు 3గా గాయత్రిని నిష్టగా జపించవలసిందే. గాయత్రితో సమానమైన మంత్రం ఏ పరలోకంలో ఎక్కడా లేదుగాక లేదు. మధ్యాహ్న సమయాన మితంగా భుజిస్తూ మౌనం పాటిస్తూ త్రిస్నాన తత్పరుడే జలమధ్యంలో నిలిచి 3 లక్షల జపం చేయాలి. కామ్యకర్మగా చేసేటైతే కార్యం సిద్ధించే వరకు మంత్రజపం సాగించాలి. సామాన్య కామ్యకర్మల విషయంలో యథావకాశం జపించవచ్చు. ప్రాతః సంధ్యలో ప్రతిరోజు సహస్ర గాయత్రి జపం చేయడం ఉత్తమోత్తం. ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు పుష్కలంగా లభిస్తాయి. 6 నెలలు కానీ 3 నెలలు కానీ చేస్తే సంవత్సరాంతానికి ఫలితం కనబడి తీరుతుంది. నేతితో
1,00,000 పద్మాలు హోమం చేస్తే మోక్షం కరతల మలకమే. మంత్రసిద్ధి కలగకపోయాక ఏ జపాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా ఫలితం శూన్యం. దధి క్షీరాలతో 25,00,000 హోమం చేస్తే దాని ఫలం అమోఘమని, వర్ణనాతీతమని, అష్టాంగ యోగ సిద్ధికి సరిసమానమని మహర్షుల అభిప్రాయం. శక్తుడో ఆసక్తుడో నీతాహారులైన 6 నెలలు జపిస్తే చాలు గురుభక్తి పరులకు మంత్రసిద్ధి కలుగుతుంది. ఒకరోజు పంచగవ్యంతో, ఒకరోజు గాలి బుధించి, ఒకరోజు బ్రహ్మణాన్నంతో ఆచమించి శతము జపిస్తే సర్వపాప విముక్తి కలుగుతుంది. చాంద్రాయణ వ్రతం దక్కుతుంది. బ్రాహ్మణులు, క్షత్రియులు సొంత ఇంటిలోనే తపస్సు చేసుకోవచ్చు. గృహస్థులకు, బ్రహ్మచారులకు, వానప్రస్థులకు ఇది వర్తిస్తుంది. మోక్షకాంక్షలు శ్రౌత స్మార్త క్రియలన్నీ నిర్వహిస్తారు. వీటిని అన్నింటినీ విద్వాంసుల దగ్గర సమగ్రంగా శిక్షణ పొంది నిర్వహించాలి. విని చదివితే చేయకూడదు. భిక్షాన్నాన్ని మాత్రం 8 ముద్దలు స్వయంగా భుజించవచ్చు. వైశ్వదేవం. నారద పురశ్చర్య ప్రసంగంతో జ్ఞాపకం వచ్చింది. వైశ్వదేవం గురించి కూడా చెప్తాను విను. దేవయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, భూతయజ్ఞం, పితృయజ్ఞం, మనుష్య యజ్ఞాలని పంచయజ్ఞాలు. అలాగే చుల్లి అంటే పొయ్యి, ఫేషని, ఉరస్కరం, కండని, ఉదకుంభం అని పంచసూనాలు. పొయ్యిలో కానీ, ఇనప పాత్రలో కానీ, భూమి మీద కానీ, కుండ పెంకులో, మూకుడు వగైరమాట కానీ వైశ్వదేవం చేయరాదు. కుండంలో లేదా స్టండీలంలో అంటే పాత్రలో చేయాలి. చేతితో కానీ, చేటతో కానీ, చర్మ నిర్మితులతో కానీ అగ్నిని విసరకూడదు. విప్రముఖం నుంచి అగ్ని పుట్టింది కనుక నోటితో ఊది మాత్రమే ప్రజ్వలింప చేయాలి. చర్మ పటకంతో విసిరితే వ్యాధిగ్రస్తుడు అవుతాడు. చేటతో విసిరినవాడు ధనం నష్టపోతాడు. చేతితో విసిరినవాడు మృత్యువాత పడతాడు. కనుక నోటితో ఊదడమే కర్మసిద్ధికి ఉపకారం. పళ్ళు, పాలు, పెరుగు, దుంపలు, కూరగాయలు ఇత్యాదులతో వైశ్వదేవ హోమం చెయ్యాలి. ఇవి ఏవి దొరకకపోతే పుడకలు, ఆకులు, గడ్డి వీటితో చేయవచ్చు. నేతిలో ముంచి హోమం చెయ్యాలి. నూనె కానీ, ఉప్పు కానీ తగలకూడదు. పెరుగు, పాయసాలు పాలల్లోనైనా ముంచి చేయవచ్చు. ఇవి దొరకకపోతే ఆయా మంత్రాలతో రవ్వంత నీరు చిలకరించి ఆ వస్తువుల్ని, దుంపలు, కూరగాయలు హోమం చేయాలి. ఎండిపోయినవి, నిలవున్నవి పరుషితం చద్ది చేస్తే పుష్టివ్యాధి వస్తుంది. ఎంగిలివి హోమంలో చేస్తే ఉచ్చిష్టం, శత్రువులకు లొంగిపోవలసి వస్తుంది. గిడచబారి గట్టిగా తయారైన వాటితో వృక్షాలు హోమం చేస్తే దారిద్ర్యం దాపురిస్తుంది. ఉప్పు కానీ, నూనె కానీ తగిలిందో మహాపాపం చుట్టుకుంటుంది. నిప్పుల్ని బూడిద దులిపి మంట చేసి అగ్నికి ఉత్తర దిగ్భాగంలో మంత్రపూర్వకంగా హోమం చేయాలి. ఇలా వైశ్వదేవం చేయకుండా భోజనం చేసిన బ్రాహ్మణుడు, గృహస్థు కాలసూత్ర నరక కోపంలో తలకిందుల్లా పడతారు. కూరగాయ, ఆకుకూర, దుంప, పండు ఏదో ఒకటి తన ఆహారం ఏదైతే దాన్ని అగ్నిలో వ్రేల్చాలి. ఈ వైశ్వదేవం కాకముందే భిక్షుకుడు ఎవరైనా భిక్షార్థి అయి గుమ్మంలోకి వస్తే వైశ్వదేవం కోసమని కొన్ని తీసి పక్కన పెట్టి భిక్ష వేసి పంపించవచ్చు. వైశ్వదేవి కృతదోషాన్ని భిక్షకుడు తొలగిస్తాడు తప్ప భిక్షుకృత దోషాన్ని వైశ్వదేవం తొలగించలేదు. పక్వాన్నానికి యతి, బ్రహ్మచారులు అధిపతులు. వారికి పెట్టకుండా గృహస్థు భుజిస్తే చాంద్రాయణ వ్రతం ప్రాయశ్చిత్తంగా చేసుకోవాలి. వైశ్వదేవం ముగించిన తర్వాత గోగ్రాసం చేయాలి. ఎలాగంటే, ఓ సురభి, వైష్ణవి మాత, విష్ణు పదస్థిత, నేను ఇస్తున్న గ్రాసాన్ని స్వీకరించు అని అభ్యర్థిస్తూ గోభ్యశ్చ నమః అని చెప్పి పూజించి సమర్పించాలి.
ఇలా చేస్తే కామధేనువు సురభి అనుగ్రహిస్తుంది. గోశాల నుంచి తిరిగి వచ్చి ఇంటి వాకిట్లో కొంచెం సేపు పాలు పితికినంతసేపు గోదోహన కాలం అంటారు దీన్ని, నిలబడాలి. అతిథుల కోసం ఎదురు చూడడం. ఇంటికి వచ్చిన అతిథి పట్టనే తిరిగి వెళ్ళే పరిస్థితి రాకూడదు. అలా తిరిగి వెళ్ళే అతిథి తన పాపాన్ని మనకు అంటగట్టి మన పుణ్యమంతా మూటగట్టుకుని పోతాడు. తల్లిదండ్రులు, సోదరులు, గురువు, బిడ్డలు, సేవకులు, ఆశ్రితులు, అతిథులు, అభ్యాగతులు, అగ్నిదేవుడు వీరంతా గృహస్థుకి పోష్యులు, తాను పోషించవలసిన వారు. ఈ గృహస్థాశ్రమ ధర్మాలను తెలుసుకొని మోహ విభ్రాంతి విడిచి జీవయాత్ర సాగించాలి. వీడు నావాడు, వీడు పరాయవాడు అనే భేదబుద్ధి ఉండకూడదు. ధర్మం తప్పకుండా ఇలాగే నడుచుకుంటే సోమయాగ ఫలం లభిస్తుంది. పంచమహాయజ్ఞాలను చక్కగా నిర్వహిస్తే ఎంతటి దరిద్రుడైనా ధనవంతుడవుతాడు. ఇక పంచ ప్రాణాగ్నిహోత్రం. నారద, భోజనానికి ముందు ప్రాణాగ్నిహోత్రం అని ఒకటి ఉంది. అది కూడా పనిలో పని చెప్పేస్తాను, తెలుసుకో. దీన్ని తెలుసుకున్నాక ఆచరించిన పాప విమోచన తథ్యం, రుణత్రయ విముక్తి కలుగుతుంది, సర్వయజ్ఞ ఫలం దక్కుతుంది, 21 తరాలు తరిస్తారు. ఈ పంచ ప్రాణాగ్నిహోత్రానికి హృదయ పద్మమే ఆరణి, మనస్సు మందానం, వాయువు అనే రజ్జువుతో అగ్నిని మదించాలి. దీనికి నేత్రాలు, అత్వర్వులు, తర్జని, మధ్యమాంగుష్టాలతో ప్రాణాగ్నికి, మధ్యమ అనామికాంగుష్టాలతో ఆపానాగ్నికి, కనిష్ఠికానాభ్యాం కాంగుష్టాలతో వ్యానాగ్నికి, కనిష్ఠిక తర్జన్యాగుష్టాలతో ఉదానాగ్నికి 5 వేళ్లతోనూ తీసుకుని సమానాగ్నికి అన్నం మెతుకులు ఆహుతులుగా లోపలికి వెయ్యాలి. ప్రణవాద్యాలు స్వాహాంతాలుగా నామమంత్రాలు జపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ ఇత్యాదిగా ముఖంలో అహోనీయాగ్ని, హృదయంలో గార్హపత్యాగ్ని, నాభిలో దక్షిణాగ్ని, స్మర్తవ్యాలు అధోభాగంగా అసత్యకులిద్దరు సభ్యులు. ఈ హోమానికి వాక్కు హోత, ప్రాణమేమో ఉద్గాత, చక్షు సరే అధర్వుడు, మనస్సు బ్రహ్మ, శ్రోత్రమేమో అగ్నిద్రుడు, అహంకారమేమో పశువు, ప్రణవమేమో పయసు, బుద్ధి ఏమో పత్ని, గృహస్థాశ్రమవాసి దీనికి అధీనుడు, వక్షస్థలమే యజ్ఞవేదిక, రోమాలే దర్భలు, చేతులే శృక్కు శృవాలు, హోమాగ్నిలోకి నెయ్యి పోసే కరగరిటలు. బంగారపు రంగులో ఉండే రుక్మవర్ణం క్షుదాగ్నియే ప్రాణమంత్రానికి ఋషి, ఆదిత్యుడు దేవత, గాయత్రియే ఛందస్సు. ఓం ప్రాణాయ స్వాహ అని ఇదమాదిత్యాయన మమ అని మంత్రం. ఇక అపాన మంత్రానికి ఆవు పాలలాగా తెల్లగా ఉండే శ్రద్ధాగ్నియే ఋషి, సోముడు దేవత, ఉష్ణిక్కు ఛందస్సు. ఓం అపానాయ స్వాహ, సోమాయేదం న మమ అనేది మంత్రం. యానమనబడే ప్రాణవాయువు మంత్రానికి పద్మవర్ణంలో ఉండే అగ్నియే ఋషి, అగ్నియే దేవత, అనుష్టుప్ ఛంద. ఓం యానాయ స్వాహ, అగ్నయ ఇదం న మమ అనేది మంత్రం. ఉదాన ప్రాణవాయువు మంత్రానికి ఇంద్రగోపపు రంగులో ఉండే అగ్నియే ఋషి, వాయువే దేవత, బృహతి ఛందస్తు. ఓం ఉదానాయ స్వాహ, వాయవ ఇదం న మమ అనేది మంత్రం. సమాన ప్రాణవాయు మంత్రానికి మెరుపు రంగులో విరూపుడుగా ఉండే అగ్నియే ఋషి, పర్జన్యుడు దేవత, పంక్తి ఛందస్సు. ఓం సమానాయ స్వాహ, పర్జన్య ఏదం న మమ అనేది మంత్రం. ఇవి పంచ ప్రాణాహుతులు. ఇవి చెబుతూ 5 సార్లు కాసిని మెతుకులు తిన్నాక 6వ ఆహుతి ఇవ్వాలి. దానికి వైశ్వనరాగ్ని దేవత,
గాయత్రి ఛందస్సు, ఆత్మయే దేవత. ఓం పరమాత్మనే స్వాహ, పరమాత్మన ఇదం న మమ అనేది మంత్రం. ఇవి 6 అయిన తర్వాత అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ ఆరగించాలి. భగవంతుడికి నైవేద్యం పెడతాం కదండి. అయం ప్రాణే సహ పానే సహ వ్యానే సహ అది అవి వివరంగా చెప్పారు. ఇంకా భోజనం ముగించాక అమృతోపిదానం ఇత్యాది మంత్రాన్ని చదువుతూ కొన్ని మెతుకులు ఉచ్చిష్టాన్ని ఇస్తరి చివర నేల మీదకు తొయ్యాలి. నా వంశంలో పుట్టిన అన్నాకాంక్షలైన వారందరికీ దీనితో తృప్తి పొందుతారుగాక అనే మంత్రం పఠించి, అలాగే రౌరవ పుణ్యం నిలయ పద్మార్బోధ నివాసులై దాహార్తులైన మా పూర్వీకులందరికీ ఈ ఉదకం అక్షయ్యమై అందుగాక అని ఆకాంక్షించి నీళ్లు వదిలిపెట్టి పవిత్ర గ్రంథి దర్భముడి విప్పి నేల మీద మండలంలో పడవేయాలి. భోజన పాత్రలో మాత్రం విస్తరి వేయకూడదు. పొరపాటున అలా చేసిన వాడు పంక్తి దూషకుడు అవుతాడు. అలాగే ఉచ్చిష్టాన్ని కుక్క తాకిన ప్రాయచిత్తం చేసుకోవాలి. రాత్రంతా ఉపవాసం ఉండి మరునాడు మంచగవ్యంతో శుద్ధి చేసుకోవాలి. అనుచిష్ట సంస్పర్శకు స్నానంతో శుద్ధి. నారద, ఏకాహుతి ప్రధానమే కోటి యజ్ఞఫలం ఇస్తుంది. పంచాహుతులు చేస్తే ఫలం అనంతం. ప్రాణాగ్నిహోత్ర విధానంలో భోక్తకు దాతకు పుణ్యఫలం సమానం. ఇద్దరికీ స్వర్గప్రాప్తి తప్పదు. పవిత్రం ధరించి భోజనం చేసే బ్రాహ్మణుడు ముద్ద ముద్దకు పుణ్యాన్ని సముపార్జించుకుంటాడు. ఇలాగ నిత్యము త్రిసంధ్యల్లో జపతర్పణ హోమాదులు చేసి బ్రాహ్మణులతో కలిసి భుజించడాన్ని పురస్చరణం అంటారు. ఇంకా బ్రహ్మచర్యం. అదగ శయానుడు అంటే నేల మీద పడుకునేవాడు, ధర్మాత్ముడు, జితేంద్రియుడు, మితాహారి, వినయవంతుడు, శాంతచిత్తుడు, నిత్య త్రిషణవాసాయి, నిత్య శుభభాషణుడు, పాపిష్ట స్నేహదూరుడు, ఉత్తమోత్తముడు. జప హోమాది సమయాల్లో మౌనంగా ఉండాలి. ఏ సంభాషణ చేయకూడదు. మైథునాలాపన అంటే బూతులు అస్సలు చేయకూడదు. మనోవాక్య కర్మలతో సర్వకాల సర్వావస్థల్లో మైథున ప్రసక్తిని పరిత్యజించడమే బ్రహ్మచర్యం అంటే. బ్రాహ్మణ, క్షత్రియులు గృహస్థాశ్రమంలో కూడా బ్రహ్మచర్యం పాటించవచ్చు. సంస్కారవంతురాలైన సవర్ణ స్త్రీని వివాహం చేసుకొని నిషిద్ధ సమయాలలో కలయికను పూర్తిగా పరిత్యజించి అనుమతించిన దినాల్లో రాత్రిపూట మాత్రమే సంగమిస్తూ సంసారం సాగిస్తే అది బ్రహ్మచర్యమే. దేవపితృ ఋషి రుణాలను తీర్చుకునే ప్రయత్నం చేయని వాడికి ముక్తి లభించదు. అతడి జన్మ అజాగళస్థానంగా వ్యర్థమే. యజ్ఞయాగాదులతో దేవరుణం, తిలోదకాలతో పితృరుణము, బ్రహ్మచర్యంతో ఋషి రుణం తీరుతుంది. అలా తీర్చేందుకే ఆశ్రమ ధర్మాలను పాటించడం. క్షీరాహారి కానీ, ఫలాహారి కానీ, శాకాహారి కానీ, హవిషాహారి కానీ, భిక్షాహారి కానీ, చాంద్రాయణ వ్రతధారి కానీ అవుతూ మంత్రజపం చేయాలి. క్షార, లవణ, ఆమ్ల తాంబూలాదులు, రాత్రి భోజనము, దుష్ట సావాసము, మద్య సేవనము, శ్రౌత స్మార విధులకు సుతరాము పనికిరావు. అలాగే రాత్రిపూట మంత్రజపం చేయకూడదు. జపం రాత్రి వివర్జయత్తు. ద్యూతక్రియలతో, స్త్రీ గోష్ఠులతో, నిద్రతో, వాద వివాదాలతో వృధా కాలయాపన చేయకూడదు. దేవత పూజలు, స్తోత్ర పఠనాలు, ఆగమ శాస్త్రాలు, గ్రంథ పరిశీలనలు వీటితో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భూశయనం, బ్రహ్మచర్యం, మౌనదీక్ష, నిత్యము త్రిశ్రవణ స్నానం, శూద్రకర్మ వివర్జన, నిత్యపూజ, నిత్యధ్యానం, ఆనందం, స్తుతి కీర్తనం, నైమిత్తికార్చనం, దేవతల పట్ల విశ్వాసం, గురువుల పట్ల విశ్వాసం ఇవి 12 జపనిష్ఠుడు ధర్మాలు, సిద్ధిదాయకాలు. నిత్యము సూర్యుడికి అభిముఖంగా సూర్యోపాసన చేసి గాయత్రిని జపించాలి. దేవత ప్రతిమ ముందు కానీ అర్చించి అగ్ని ముందు కానీ చెయ్యవచ్చు.
బ్రాహ్మణుడు స్నాన పూజ జప ధ్యాన హోమతర్పణ తత్పరుడే నిష్కామంగా సత్కర్మలన్నింటినీ ఆశ్రయించి బ్రహ్మార్పణ చేస్తూ నియమం తప్పకుండా ఆయా పురస్చరణలు చేస్తూ కాలం గడపాలి. ఆత్మకు ప్రసన్నత సిద్ధిస్తుంది. జప హోమాల పట్ల ఏకాగ్రత కుదురుతుంది. తపస్సుకి అధ్యాయానికి అంకితమైన వారికి భూతదయ సహజంగా ఉదయిస్తుంది. ఈ తపస్సే స్వర్గ సంపాదకం. ఈ తపస్సే మహాత్వ సాధకం. తపస్సుకి సాధ్యం కానిది ఏదీ లేదు. ఏ ఏ దేవతలు ఏ ఏ ఫలాలు ఇస్తారని ఋషులు చెప్పారో ఆ దేవతలను ఆ రీతిలో ఉపాసిస్తే ఆ కోరికలు నెరవేరుతాయి. పురస్చరణం అనేది సర్వకర్మలకు సిద్ధికారకం కనుక ఆరంభంలోనే చేయాలి. ప్రాజాపత్యం. ఇక వేదాధ్యయనానికి ముందు ప్రాజాపత్యం చేయాలి. గుండు కొట్టించుకొని మీసాలు తీయించుకొని గోళ్ళు తొలగించుకొని శుచి అవ్వాలి. ఒక పగలు రేయి మౌనం ఉండాలి. వ్యాహృతులు జపించాలి. ఆపోహిష్టాది మంత్రాలతో సంప్రోక్షించుకోవాలి. ఆద్యంతాలలో పునంతి స్వస్తిమతి పాప మానేత్యాది మంత్రాలతో ఆయా విధులు నిర్వర్తించాలి. సహస్ర గాయత్రి చేయాలి. కనీసం 100 లేదా 100 చేయాలి. తర్పణలు విడిచిపెట్టాలి. అసంభాష్యులతో భాషించకూడదు. సత్యవాంగ్మేయం పాటించాలి. ప్రజాపత్య శాంతపన పరాక చాంద్రాయణాదులను ఈ నియమంలో సమానం. ఇలా చేస్తే పంచమహాపాతకాలు విముక్తి కలుగుతాయి. 3 చాంద్రాయణాలతో బ్రహ్మలోకం లభిస్తుంది. 8 దేవతా సాక్షాత్కారం, 10 సర్వచంద పరిజ్ఞానం, సర్వకామ సంపలబ్ధి కలుగుతుంది. 3 నాళ్ళు ప్రాతకాలంలో 3 నాళ్ళు సాయంకాలంలో అయాచితాన్నం తింటూ మరి 3 నాళ్ళు ఉపవాసం ఉండి ప్రజాపత్యం చెయ్యాలి. గోమూత్రం, గోమయం, గోక్షీరం, గోదది, ఆవు నెయ్యి వీటితో ఉపవాసం ఉండి ఏకరాత్రం గడిపితే అది శాంతపనం. రోజుకి 1 ముద్ద మాత్రమే తింటూ 3 నాళ్ళు ఉపవాసం చేస్తే అది మహాశాంతపనం. జల క్షీర ఘృత అనిలాలనే ప్రతి 3 నాళ్లకు ఒకసారి గ్రహిస్తూ జలహారిగా 12 ఉపవాసం చేస్తే అది పరాక వ్రతం. శుక్లపక్షంలో రోజుకి 1 ముద్ద చొప్పున పెంచుకుంటూ వెళ్ళి కృష్ణపక్షంలో అలా తగ్గించుకుంటూ వచ్చి ఒక్కొక్కటి తింటూ అమావాస్య నాడు అసలు తినక ఏమి తినకుండా ఉపవాసం ఉంటే అది చాంద్రాయణ వ్రతం. ప్రాతకాల ఆహ్నిక క్రియలు నిర్వర్తించి 4 ముద్దలు సాయంకాలాన విధులు నిర్వర్తించి సూర్యాస్తమయం అయ్యాక 4 ముద్దలు తింటూ నెల గడవడం శిశు చాంద్రమాన వ్రతం. మధ్యాహ్నం పూట 8 వేసి హవిష్యపిండాలను తిని ఉపవాసాలు ఉండడం యతి చాంద్రాయణం. ఈ వ్రతాలు ఒక్కొక్కటి సప్తరాత్రి కాలం వ్యవధిలో త్వక్కు, అసృక్కు, పిసిత, అస్థి, మేధో, మజ్జ, వస భాగాలను శుద్ధి చేస్తుంది. ఇలా శరీరాన్ని ఆత్మను శుద్ధి పరుచుకొని పురస్చరణ స్వాధ్యాయాది కర్మలు ఆరంభించాలి. నీతాత్ముడే ఆచరించాలి. అప్పుడు ఇష్టకామ్యాలు అన్నీ సిద్ధిస్తాయి. నారద, శృతిసారమైన పురస్చర విధానం సవిస్తరంగా నీకు తెలియచేశాను. ఇది అత్యంత గోప్యం సుమ. నారాయణ మహర్షి పురస్చర విధానం తెలిసింది. దాంతోపాటు ప్రజాపత్యాది వ్రతాలు తెలిసాయి. మరి శాంతి ప్రయాగాలు కూడా తెలియచేస్తే ధన్యుణ్ణి అవుతాను అన్నాడు నారదుడు. సరే అని నారాయణుడు ఆరంభించాడు శాంతి హోమాలు. నారద, సమిధలతో భూతరోగ గ్రహాదులు ఉపశమించడం కోసం శాంతి హోమం చేయాలి. పాలుగారే చెట్టు నుంచి పచ్చిపేళ్ళు తెచ్చి హోమం చేస్తే ఇంకా మంచిది. శలలతో చేసిన భూతరోగ శాంతి కలుగుతుంది. సూర్యుడికి ముందుగా జలతర్పణ చేయాలి. మోకాలు బంటి నీటిలో నిలిచి చేస్తే దోషాలన్నీ అంతరిస్తాయి. మెడబంటి లోతులో నిలబడి చేస్తే ప్రాణాంతక భయాలు తొలగిస్తాయి. శాంతి కర్మలన్నింటినీ నీటిలో నిలిచి జపం చేయడమే ఉత్తమం. బంగారం, వెండి, రాగి, మట్టి పాత్రల్లో కానీ బుడిపి లేని కొయ్యి పాత్రలో కానీ పంచగవ్యాన్ని నింపుకొని క్షీరవృక్ష కాష్టాలతో
జ్వలితాగ్నిని సమంత్రకంగా హోమం చెయ్యాలి. సహస్రాహుతులు చెయ్యాలి. మిగిలిన పంచగవ్యంలో దర్భలు ముంచి ప్రదేశమంతా సంప్రోక్షించాలి. బలి ప్రదానం చెయ్యాలి. పరదేవతలను ధ్యానించాలి. అభిచారాలు పాపాలు నశిస్తాయి. దేవభూత పిశాచాలు వశం అవుతాయి. గృహ గ్రామ రాష్ట్రాలను విడిచి దుష్టగ్రహాలు పిశాచాలు పారిపోతాయి. మండలంలో శూలముద్ర లిఖించి అభిమంత్రించి అలాగే సహస్రహోమం చేసి నిఖినం చేసి సర్వశాంతులు సిద్ధిస్తాయి. పూర్వోక్తమైన పాత్రకు సూత్రవేష్టనం చేసి నేలలో కానీ ఇసుకలో కానీ పాతిపెట్టి మంత్రజలాలు నింపి 4 దిక్కుల నుంచి తీర్థజలాలను ఆవాహనం చేసి వివిధ పుష్పాలు బిల్వపత్రాలు మంత్రజలాలు నింపి బియ్యము నువ్వులు ఆవాలు పాలుగారే చెట్లు చిగురాకులు అందులో వెయ్యాలి. కుసుకూర్చంతో దర్భలతో చేసిన పొడవుపాటి ముడి మంత్రాలు చదువుతూ కలేద్రిప్పాలి. అటుపైన ఆ నీరు జల్లుకోవాలి. బ్రాహ్మణులపై జల్లాలి. అందరూ పవిత్రులవుతారు. భూతరోగాదులు చేతబడులు అభిచారాలు తొలగిపోతాయి. ఈ అభిషేకంతో విప్రుడు మృత్యువు నోటి నుంచి కూడా బయటపడగలడు. దీర్ఘాయుర్దాయం కోరిక వారందరూ ఈ అభిషేకం జపించుకోవాలి. ఇది చేసిన విప్రులకి 100 గోవులు సంతృప్తికరంగా దక్షిణ ఇవ్వాలి. శనివారం నాడు రావి చెట్టు దగ్గర మంత్రం జపం చెయ్యాలి. భూత రోగాభిచారాలు శాంతికరం. పాలుగారే గూడుచి సమిదలతో అంటే తిప్పతీగ హోమం చేస్తే సర్వరోగాలు ఉపశమిస్తాయి. దీన్ని మృత్యుంజయ హోమం అంటారు. ఇలాగే జ్వరశాంతికి చూత హోమం, క్షయరోగోపశమనానికి వచ హోమం, రాచపుండికి రాజయక్ష్మ తగ్గడానికి మధుత్రితయ హోమం చెప్పబడ్డాయి. అన్నంతో పాయసం వండి సూర్యుడికి నివేదించి హోమం చేసి మిగిలిన దాన్ని భుజిస్తే రాజయక్ష్మ అంటే రాచపుండు తగ్గుతుంది. తిప్పతీగ కణుపులతో సోమదేవతాకంగా హోమం చేస్తే క్షయరోగం ఉపశమిస్తుంది. శంఖ వృక్ష పుష్పాలతో హోమం కుష్ఠరోగ నివారణ. అపమార్గ పుష్పాలతో బియ్యంతో కలిపి చేసే హోమం అపస్మార రోగాన్ని ఉపశమనం చేస్తుంది. క్షీరవృక్ష సమిదలతో హోమం ఉన్మాద రోగం నివారణ. ఔదుంబర సమిదలతో చేసే హోమం అతిమేహర రోగాన్ని నయం చేస్తుంది. ఇక్షుమధు హోమంతో ప్రమేహ రోగశాంతి. మధుత్రితయ హోమం మసూరిక నివారకం. కపిల హోమం కూడా ఇంతే. ఇంటిలో చీమలు దోమలు వగేరా క్రిమికీటకాలు నశించాలంటే సెమీ సమిదల హోమం చేయాలి. వనవేత సహోమం అడవి పుబ్బలి వారం రోజులు చేస్తే పిడుగుల పాటు నుంచి భూకంపాల నుంచి నివారణ లభిస్తుంది. శతమంత్ర జపం చేసి లోష్టాన్ని తాకిస్తూ ఏ దిక్కున ఎంత దూరం వెడితే ఆ మార్గంలోనే ప్రదేశాలన్నీ అగ్ని మారుత శత్రుభయ రహితాలు అవుతాయి. మనసులోనే ఈ జపం చేస్తే బంధు విమోచన కలుషాలు అభిమంత్రించ జలపానం భూత పిశాచ విమోచకం. అలాగే అభిమంత్రించి ఈ బూది పెట్టిన శిరస్సున జల్లిన సర్వవ్యాధులు సర్వభయాలు తొలగిపోతాయి. 100 ఏళ్ళు సుఖంగా జీవిస్తారు. చాలా బాగా చెప్పారండి ఇందులోని ఈ అన్ని రోగాలు. అలాగే చాలామందికి పెట్టు మందులని అవని ఇవని చేతబళ్ళు అన్నీ తగ్గించేవి ఇవన్నీ ఉన్నాయి. శ్రద్ధగా విని ఇవి చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఈ హోమాలన్నీ ఎవరికి వారే చేసుకోవచ్చు అంటండి. చేసుకోవడం వల్ల చాలా మంచిదట. చేసుకోలేని వాళ్ళు ఉంటే కనుక భూరి దక్షిణలు ఇచ్చి బ్రాహ్మణులతో చేయించుకోవచ్చట. పుష్పాలతో చేసే హోమాలు కొన్ని ఉన్నాయి. అవి పుష్టికారాలు, లక్ష్మీప్రదాలు. ఎర్ర కలువలతో హోమం చేస్తే సంపదలు పెరుగుతాయి. అలాగే ఇప్పుడు చాలా కొంతమంది గురువుగారులు ఇవన్నీ చెప్తున్నారండి. రోజు కూడా విరుగుడు అవి ఇందులో చదివే వాళ్ళు చెప్తున్నారు అనుకుంటే ఇవి నేర్చుకొని బంగారం దొరుకుతుంది. తర్వాత బిల్వ పత్రాలు, బిల్వ పుష్ప, బిల్వ ఫల, బిల్వ సమిదలతో చేస్తే
హోమాలు ఏమైనా సంపత్ప్రదాలే. వీటిని నేతితో అభిమంత్రించి 100 చొప్పున సప్తాహ హోమం చేస్తే లక్ష్మీదేవి స్వయంగా వచ్చి ఇంటిలో తిష్ట వేస్తుంది. త్రిమధుల హోమము పేలాలన్నమాట. కన్యాలాభం కలిగిస్తుంది. ఇదే స్త్రీలు చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. దేవతా జలహోమం చేస్తే నీటిలో పడిపోయిన బంగారం చేతికి అందుతుంది. అగ్నిహోమం అన్నవర్ధకం. ప్రీహి హోమం బియ్యం ప్రీహివర్ధకం. పిడకలతో చేసే హోమం పశు సంపద పెంచుతుంది. ప్రియంగు పాయసం ఆజ్య హోమం సంతాన ప్రాప్తికి. భాస్కరుడికి హోమం చేసి మిగిలిన పాయసాన్ని ఋతుస్నాతులు భుజిస్తే గర్భధారణ జరుగుతుంది. పుత్ర సంతానం కలుగుతుంది. మొలకలు వచ్చిన తడి గింజలతో హోమం ఆయుర్వర్ధకం. ఇటువంటి ఎర్రగింజలు మధుత్రయము వ్రీహి కలిపి శతహోమం చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆయుర్దాయం పెరుగుతుంది. సువర్ణ కుట్మలాలు అంటే సంపంగి మొగ్గలు హోమం చేస్తే కర్తకు ఆయుర్దాయం పెరుగుతుంది. గరిక పాలు తేనె నెయ్యి సప్తాహ హోమం చేస్తే అపమృత్యు దొరుకుతుంది. అన్నము పాలు నెయ్యి వీటితో చేసిన హోమానికి ఇదే ఫలం. న్యగ్రోధ సమిధులు అంటే మర్రి పాయసం రోజుకి 100గా 7 రోజులు హోమం చేసి ఆ 7 రోజులు పాలు తాగి గడిపి మంత్రం జపిస్తే మృత్యువును జయిస్తాడు. నిరాహారుడే మౌనియే 3 రేయింబావులు జపించిన యముడు దరిదాపులకు రాడు. నీటిలో దిగి జపించిన బిల్వవృక్ష సన్నిధిలో జపించిన విశేష ఫలితాలు ఉంటాయి. 1 నెల పాటు ఇలా జపిస్తే చాలు, వాడు రాజ్యాధికారి అవుతాడు. సమూల ఫల పల్లవంగా బిల్వవృక్షాన్ని హోమం చేసి రాజ్యం దక్కుతుంది. 100 పద్మాల చొప్పున నెలనాళ్ళు చేసినా ఈ ఫలం దక్కుతుంది. గంజితో హోమం చేస్తే పంటలు పండే గ్రామం దక్కుతుంది. యుద్ధాలకు వెళ్ళబోయే ముందు రావి సమిధలతో హోమం చేస్తే విజయం వరిస్తుంది. పాలతో కలిపి వేతన పత్రపుష్పం హోమం సప్తాహ దీక్షగా చేస్తే వానలు కురుస్తాయి. బొడ్డు లోతు నీళ్లలో నిలిచి మంత్రజపం 7 రోజులు చేస్తే వానలు పడతాయి. నీటిలో విభూతి శతహోమం చేసి అతివృష్టిని నివారించవచ్చు. మోదుగు సమిధలతో చేసే హోమం బ్రహ్మ వర్చస్సును అందిస్తుంది. పలాస కుసుమాలతో హోమం సర్వాభీష్టప్రదాయకం. పాలతో హోమం మేధాశక్తిని, నేతితో హోమం బుద్ధి శక్తికి పెంచుతుంది. ఉప్పుతో తేనె కలిపి హోమం చేస్తే కోరిన వస్తువునల్లా వశపరుచుకోవచ్చు. ఇలా కోరికలు తీర్చే హోమాలు చాలా ఉన్నాయి. ఆయా నియమాలు పాటిస్తూ మంత్రాలను ఉచ్చరిస్తూ నిర్వహించాలి. బ్రాహ్మణుడు తన కోసం కానీ ఇతరుల కోసం కానీ వీటిని చేయవచ్చు. అన్యుల కోసం చేసిన విప్రుడికి పుష్టిదాయకాలే కావడం మరీ విశేషం. రోజుకి 1000గా నెలనాళ్ళు మంత్రజపం చేస్తే ఆయుష్కాముడు కోరిక నెరవేరుతుంది. ఆయురారోగ్యాలు 2 కావాలనుకుంటే 2 నెలలు జపం చేయాలి. సంపదలు కూడా కావాల్సి వస్తే 3 నెలలు. దారపుత్రులు కూడా కావాల్సి వస్తే 4 నెలలు. వారికి ఆరోగ్యం కావాలంటే 5 నెలలు. వారికి సంపదలు కావాలంటే 6 నెలలు. వారికి విద్య కావాలంటే 7 నెలలు. ఇలాగ కోరికలు పెరుగుతున్న కొద్దీ మంత్రజపం చేయాల్సిన నెలలు పెరుగుతూ ఉంటాయి. ఒంటికాల మీద నిలబడి చేతులు పైకెత్తి నిరాశ్రయుడుగా నిలిచి 3 నెలలు రోజుకి 3 వంతుల చొప్పున మహామంత్రం జపిస్తే ఆ విప్రుడికి ఇంకా తీరని కోరికలంటూ ఉండవు. అలాగే శతోత్తరి సహస్రం చొప్పున 1100 జపించగలిగితే సిద్ధించదంటూ ఏమీ ఉండదు. నీటిలో మునిగి 100 చొప్పున నెలనాళ్ళు జపిస్తే ఇష్టఫల వాప్తి. 300 చొప్పున జపిస్తే సర్వాంచిత సిద్ధి. రాత్రిపూట భోజనం చేస్తూ ఇదే పద్ధతిలో ఏడాది మంత్రం జపిస్తే ఋషి అవుతాడు. 2 ఏళ్ళు జపిస్తే అమోఘ వాక్కు అవుతాడు. 3 ఏళ్ళు జపిస్తే త్రికాలవేత్త అవుతాడు. 4 ఏళ్ళు జపిస్తే భగవంతుడు తోడే నిలుస్తాడు. 5 ఏళ్లకు అణిమాది శక్తులు సిద్ధిస్తాయి. 6 ఏళ్ళకి కామరూప ధారణ శక్తి వస్తుంది. 7 ఏళ్లకు అమరత్వం లభిస్తుంది. 9 ఏళ్లకు మనుత్వం, 10 ఏళ్లకు ఇంద్రత్వం, 11 ఏళ్లకు ప్రజాపతిత్వం, 12 ఏళ్లకి బ్రహ్మత్వం సిద్ధిస్తాయి.
ఈ తపస్సుతోనే నీ వంటి వారు లోకాలను జయిస్తున్నారు. కొందరు శాకాలు తిని, కొందరు కందమూలాలు తిని, కొందరు ఫలాలు తిని, కొందరు పయస్సులు గ్రోలి, కొందరు నెయ్యి తాగి, కొందరు సోమరసం పుచ్చుకొని, కొందరు చౌరు అంటే హవిష్యం ఆరగించి, కొందరు 15 రోజులకు ఒక్కసారి మాత్రమే భుజించి, కొందరు భిక్షాటనం తిని, ఇలాగే కఠోర నియమాలతో తపస్సు చేస్తున్నారు. మహర్షులు అనిపించుకుంటున్నారు. ఇటువంటి దీక్షతో మంత్రజపం 3000 చేస్తే రహస్యంగా చేసిన పాపాలు తొలగిపోతాయి. 1000 చొప్పున నెలనాళ్ళు చేస్తే బంగారం దొంగిలించిన పాపమైనా అంతరిస్తుంది. 3000 చొప్పున నెలనాళ్ళు చేస్తే సురాపాన దోషం నశిస్తుంది. గురుపత్ని సంగమ దోషమైనా తొలగిపోతుంది. అడవిలో పర్ణశాల వేసుకొని ఇలా జపం చేస్తే బ్రహ్మహత్య పాతకం అంతరిస్తుంది. నీళ్ళలో మునిగి రోజుకి 1000 చొప్పున 12 రోజులు జపిస్తే సరమహాపాతకాలు తొలగిపోతాయి. విప్రుడు విశుద్ధుడవుతాడు. ప్రాణాయామానికి కూడా ఇంతటి శక్తి ఉంది. అది సర్వపాప వినాశకం. 100 ప్రాణాయామాలు చేస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి. శుచి అవుతాడు. పర్ణశాలలో ఉంటూ రోజుకి 1000 చొప్పున నెలనాళ్ళు ఉపవాసం ఉండి మంత్రం జపించి చేసిన వాడికి నిత్య జాప్య అంటారు. అతడు పవిత్రుడు. 24,000 చేస్తే అది కృత్య సంయుతం. 64,000 చేస్తే చాంద్రాయణ సమానం. ఉభయ సంధ్యల్లోనూ ప్రాణాయామం చేసి కనీసం 100 సార్లు గాయత్రి మంత్రం చేయాలి. ఇది గృహస్థునికి కర్తవ్యం. తాదిత్యాది రుక్కు సర్వపాపహరం. నీటిలో మునిగి ఈ రుక్కును రోజుకి 100 సార్లు జపించాలి. జపిస్తూ సూర్యరూప గాయత్రీదేవిని ధ్యానిస్తే సర్వపాప విముక్తి కలుగుతుంది. నారద, శాంతి శుద్ధ్యాది కల్పాలన్నీ రహస్యాది రహస్యాలైన నీకు సవిస్తరంగా సవ్యాఖ్యానంగా తెలియచేశాను. ఇది సదాచార సంగ్రహం. క్లుప్తంగా చెప్పాను. ఈ పద్ధతిలో జీవిక సాధించిన వారిని మాయాదుర్గ అనుగ్రహిస్తుంది. నిత్య నైమిత్తిక కామ్యకర్మలన్నింటినీ యథావిధిగా ఆచరించిన వారికి భుక్తి ముక్తి ఫలాలు, కొంగు బంగారాలు. ఆచారమే మొట్టమొదటి ధర్మం. ధర్మానికి ప్రభువు రక్షణ. జగదీశ్వరి అని సర్వశాస్త్రాలు ఆచారాలు ఫలాన్ని మహత్తును శతదా కొనియాడుతున్నాయి. ఆచారవంతుడు ఎప్పుడు పరిపూతుడే. అతడే సుఖి, అతడే ధన్యుడు. ఇది సత్యం. సదాచారం పాటించడం కన్నా దేవి అనుగ్రహం సంపాదనకు మరొక సులభ మార్గం లేదు. దీన్ని వినడం కూడా సంపత్తి సౌఖ్యదాయకమే. సదాచారం వల్ల ఐహికాముష్మిక సుఖాలు అన్నీ చేకూరతాయి అనడం సారాంశం. అదే నీకు చెప్పాను. మరి ఇంకేమి వినాలనుకుంటున్నావో చెప్పు అని నారాయణ మహర్షి ముగించాడు. ఆచార ప్రథమో ధర్మో ధర్మస్య ప్రభురీశ్వరే ఇత్యుక్తం సర్వశాస్త్రేషు సదాచార ఫలం మహత్. ఆచారవాన్ సదా పూత సదైవ చారవాన్ సుఖీ. ఆచారవాన్ సదా ధన్యః సత్యం చ నారద. దేవి ప్రసాదజనకం సదాచార విధానకం యద్యపి శృణుయాన్మర్త్యో మహాసంపత్తి సౌఖ్యభాక్. సదాచారేణ సిద్ధేచ్చ ఐహికాముష్మికం సుఖం తదేవతే మయోక్తం కిమన్యత్ శ్రోతుమిచ్చసి. ఇక్కడితో ఏకాదశ స్కందం పూర్తయింది. ద్వాదశ స్కందము తర్వాయి భాగంలో విందాము. శ్రీమాత్రేయ నమః.